హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం. ఇది మనకి బ్రింజాల్ మొక్క, అది పెట్టి 1 ఇయర్ అవుతుంది. మనకు అప్పటి నుంచి క్రాప్ ఇస్తూనే ఉంది. ఎప్పుడు కోసినప్పుడల్లా మనకు 1 kg పైనే ఇస్తాయి. 1 kgకి ఎప్పుడు తగ్గలేదు. ఇప్పుడు మళ్ళీ అంతా ప్రూనింగ్ చేసి నేను వదిలేసాక ఇప్పుడు ఈ వర్షాలు పడినాక మళ్ళీ అంత మంచిగా చిగురు వచ్చి మళ్ళీ ఇప్పుడు క్రాప్ వచ్చింది. అది మనకి ఒక్కసారి పెట్టుకుంటే 3 years ఉంటుంది. మనకి 3 years 4 years కూడా ప్రూనింగ్ చేసి మనం ఆర్గానిక్గా ఏదైనా మన కిచెన్ నుంచి వచ్చిన వేస్టేజ్ ఇవ్వడం వల్ల మళ్ళీ మంచిగా మనకి బ్రింజాల్స్ వస్తూనే ఉంటాయి. చాలా వెరైటీస్ ఉంటాయి. మనకి ఒక్కో వెరైటీ ఒక్కో మొక్క పెట్టుకుంటే సరిపోద్ది. నాకు ఇట్లా 4-5 వెరైటీలు ఉన్నాయి. ఇంకా అసలు అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు బ్రింజాల్స్ అసలు మార్కెట్ నుంచి తెచ్చుకోలేదు. మన ఇంట్లో పండినవి మనకి ఆర్గానిక్, కానీ ఎప్పుడైనా మనకి అనుకున్నప్పుడు అప్పుడు చెట్టు నుంచి తీసుకొని అప్పుడు మనం చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో, ఎన్ని గన్నం ఉన్నాయో. ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కదా, అది ఇంకా చాలా ఫ్లవరింగ్ ఉంది. మనకి చాలా అన్ని చిన్నవి ఉన్నాయి. మనకి ఇంట్లో ఒక్కసారి పెట్టుకొని మనం 2 months కేర్ తీసుకున్నాం అనుకో, అవి వస్తూనే ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు మనం అలా హార్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి మనకి. ఇవన్నీ బ్రింజాల్ చూడండి ఎన్ని వచ్చినాయో. మనకి ఒక్క వెరైటీ ఒక్కో మొక్క పెట్టుకుంటే చాలు. మనం 4-5 వెరైటీలు పెట్టుకుంటే మనకి అన్ని రకాల బ్రింజాల్స్ మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. మనకి ఒక్క చెట్టుకు వచ్చినాయి. మనకి ఎంత పక్కన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, ఎక్కడ ఎవరికైనా ఇవ్వడానికి కూడా సరిపోతాయి. ఇది మందారం. మనం ఏ మందారం అయినా స్టెమ్ నుంచి ప్రొపగేట్ చేసుకోవచ్చు. మనకి ఎందుకు మందారం చూడండి, ఈ రెడ్ కలర్ది చాలా మొగ్గలు వచ్చాయి మంచిగా. మనకి ఇంకా అది ప్రూనింగ్ చేస్తూ ఉంటే కూడా ఇంకా బుషీగా వస్తుంది, ఇంకా చాలా మొగ్గలు వస్తాయి. మనకి పూజకు కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా మన ఇంట్లోనే మనం కోసుకొని పూజకు ఎంత మన చేయి నుంచి కోసి మనం పెట్టుకోవచ్చు. ఇది చెట్టు చిక్కుడు. ఈ చెట్టు చిక్కుడు మనకి ఇవి 4 మొక్కలు ఉంటే సరిపోతాయి. అంతే ఉంటాయి మనకి చిన్నగా. మన వంకాయ చెట్టు కంటే చాలా చిన్నగా ఉంటాయి. ఇలా చిక్కుడుకాయలు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇవి. కాకపోతే దీనికి కొంచెం పురుగు వచ్చింది. మనం బియ్యం కడిగిన నీళ్ళు అవి స్ప్రే చేస్తే పోతుంది. అది చేయాలి. ఇది శంకు పుష్పం, వైట్ కలర్ది. ఇది సింగిల్ పెటల్ది. ఇది దీని నుంచి ఇలా మనకి సేమ్ చిక్కుడుకాయ లాగానే ఉంటాయి. ఇవన్నీ సీడ్స్. ఇవి ఎవరికి కావాలన్నీ ఇవ్వచ్చు. నేను ఇలాగే ఇవన్నీ చాలా సీడ్స్ తీసి సమ్మర్లో అన్నీ వేస్తే కూడా అన్నీ మంచిగా వచ్చినాయి. మనం అవి అక్కడే మనకు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే బుషిగా కూడా వస్తాయి. అవి అలా బుషిగా పెంచుకుందామని నేను అలా ఒక 4 చెట్లు ఇవి సీడ్స్ వేస్తే వచ్చినవే. మనకి తొందరగా వస్తాయి. 2 months అయింది సీడ్స్ వేసి. అప్పటి వరకు ఇలా వచ్చాయి. దాన్ని ఇంకా మనం ప్రూనింగ్ చేస్తూ ఉంటే మనకు బుషిగా వస్తుంది. ఇది కూడా అదే. మనకి అవి చాలా దేవుడికి ప్రీతికరమైన పువ్వులంట. మనం పార్వతీ శంకరులకి చాలా ఇష్టమైన పువ్వులంట అవి. ఇందులో కూడా నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ నా దగ్గర మాత్రం 2 వెరైటీస్ ఉన్నాయి. ఈరోజు హార్వెస్ట్ చేసినవి చూడండి ఎంత ఫ్రెష్గా. మనకి కావాలన్నప్పుడు కావాల్సినన్ని మనకి హార్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఒకేసారి చేసుకోకుండా మనకి ఎన్ని కావాలో అంతవరకు హార్వెస్ట్ చేసుకుంటే చాలా బాగున్నాయి కదా. చూడండి, మీరు అలా ట్రై చేయండి.